సరస్వతి అంత పుష్కరాలకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసింది. పుష్కర స్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా శాశ్వత తాత్కాలిక పనులను చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సరస్వతి అంత్య పుష్కరాలను తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏకంగా 30 కోట్ల నిధులను వెచ్చించి కూడా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తంగా కూడా ఇటు సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం నది తీరాన ఒడ్డున కూడా ఈ యొక్క సరస్వతి అంత్య పుష్కరాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్న ప్రాంతంలో మనం ఉన్నాము. ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా భారీ సెటప్లతో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇటు సరస్వతి దేవి విగ్రహంతో పాటు ఇక్కడ భారీ సెటప్ను అయితే అధికార యంత్రాంగం కూడా ఇక్కడ ఏదైతే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు తాళప్రత మనం చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే సరస్వతి దేవి విగ్రహం వద్ద కూడా ఇక్కడ తాళపత్రాల గ్రంథాలకు సంబంధించిన ఏదైతే విగ్రహాలకు సంబంధించి కూడా ఇటు ఆర్టిఫిషియల్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే మొత్తంగా కూడా ఇటు సరస్వతి అంత పుష్కరాలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దక్షిణ కాశీ కాళేశ్వర క్షేత్రం సరస్వతి అంత పుష్కరాలకు అయితే ఇప్పటికైతే మొత్తంగా కూడా అధికారులు అయితే ముస్తాబు చేశారు. ఇటు భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా ఇటు శాశ్వత తాత్కాలిక పనులు అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తి చేసింది. ప్రధానంగా ఇటు ఏదైతే సరస్వతి అంత పుష్కరాలకు వస్తున్నటువంటి భక్తులకు కూడా నేరుగా ఏదైతే గోదావరి పుష్కర స్నానాలు చేసేటువంటి ఏదైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇటు గోదావరి నదిలోకి వెళ్ళే విధంగా కూడా ఇటు తాత్కాలికంగా ఇటు మట్టి రోడ్లను కూడా అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేశారు. నేరుగా భక్తులు ఇటు గోదావరి నదిలోకి వెళ్ళి కూడా పుష్కర స్నానం ఆచరించే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తంగా కూడా రేపు ఉదయం తెల్లవారుజామున 5:30 ఇటు కంచి పీఠాధిపతి శంకర విజయవేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో కూడా ఈ పుష్కర స్థానాలకు సంబంధించి కూడా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇటు ఉత్తర భారత ప్రయోగ వద్ద దక్షిణ కాశీగా పిలువబడుతున్న కాళేశ్వరం వద్ద మాత్రమే ఈ సరస్వతి పుష్కరాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు గోదావరి ప్రాణహిత సంగమ కాళేశ్వరం వద్ద ఇటు సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ఈ నది వద్ద కూడా ఈ పుష్కర స్థానాలు అయితే భక్తులు ఆచరించే విధంగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేశారు. అయితే గురువారం నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క అంత పుష్కరాలు అయితే జరుగుతున్నాయి. రేపటి నుంచి దాదాపుగా 12 రోజుల పాటు ఈ యొక్క పుష్కరాలను అయితే ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. ముఖ్యంగా కూడా దాదాపుగా ఇటు ఏదైతే ఈ నదిలో పుణ్యస్థానం ఆచరిస్తే శక్తివంతమైన అన్ని సుఖాలు కలుగుతాయంటూ కూడా ఇటు పీఠాధిపతులు చెప్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండవసారి కూడా ఇక్కడ త్రివేణి సంగమం వద్ద కూడా ఇటు సరస్వతి అంత పుష్కరాలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా ఇటు పుష్కరాలకు సంబంధించి కూడా దాదాపుగా ఏదైతే 40 లక్షల మంది పుష్కరాలకు వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇటు పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 30 కోట్లు వెచ్చించి కూడా పనులు చేపట్టింది. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటు పుష్కరాలకు దాదాపుగా 40 లక్షల మంది భక్తులు వస్తారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కాకుండా ఇటు వివిధ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇటు వివిధ రాష్ట్రాలు ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తులకు సంబంధించి కూడా వాహనాల కోసం కూడా దాదాపుగా 250 ఎకరాల్లో కూడా ఇటు పార్కింగ్ అయితే అధికారులు సిద్ధం చేశారు. ఇటు ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, ఇటు వన్ వే అమలు సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేకంగా కూడా ఇటు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటు గోదావరిలో కూడా ఎవరైనా పుష్కర స్థానాలకు వచ్చినప్పుడు ఎలాంటి అపాయం జరగకుండా కూడా ఇటు గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడిపోయినా కూడా వారిని రక్షించేందుకు కూడా ఇటు పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా నది తీరాన కూడా మొత్తం పారాగాస్తున్న పరిస్థితి ఉంటుంది. మొత్తంగా కూడా ఇటు సరస్వతి అంత పుష్కరాలకు సంబంధించి కూడా దక్షిణ కాళేశ్వర క్షేత్రం సరస్వతి అంత పుష్కరాలకు సంబంధించి కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకుంది. ఇప్పటికే ఇటు భక్తులకు ఎలాంటి అవసరకర
అసౌకర్యాలు కలగకుండా కూడా ఇటు తాత్కాలిక పర్మనెంటే కాకుండా కూడా తాత్కాలికంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కాళేశ్వరంలో ఉంది. అయితే మొత్తం ఈ పుష్కర వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సంబంధించి కూడా ఇటు ప్రత్యేకమైనటువంటి బస్సులను అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 5,772 బస్సులు ట్రిప్పులు నడిపే విధంగా కూడా ఆర్టీసీ అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేసింది. ఇటు కాళేశ్వరంలో దాదాపుగా 4.36 ఎకరాలలో కూడా తాత్కాలిక బస్టాండ్ అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఎండాకాలం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే వెయిటింగ్ సంబంధించిన షెడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 16 వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు. దాదాపుగా 600 మంది సిబ్బంది వైద్య సేవలు అందించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇటు ఎమర్జెన్సీ కోసం 8 108 వాహనాలు, మరో అత్యాధునిక అంబులెన్స్కు సంబంధించి కూడా 5 అంబులెన్స్ బైకులను కూడా అధికారులు అయితే సిద్ధం చేశారు. ఇటు అంతా పుష్కరాల్లో ఇటు విద్యుత్ సంబంధించి కూడా అంతరాయం రాకుండా కూడా అధికార యంత్రాంగం కూడా భారీగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇటు టీజీఎస్సీ సిడిపిఎల్ ఆధ్వర్యంలో కూడా ఇటు సిఎండి వరుణ్ రెడ్డి కూడా ఇప్పటికే ఇటు కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించి కూడా 8, 9, 11 మీటర్ల పొడవు ఇటు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడమే కాకుండా సుమారు 5 కిలోమీటర్ల లోపు కూడా ఇటు 11 kV లైను, ఇటు 12 కిలోమీటర్లు ఎలక్ట్రికల్ సంబంధించి కూడా 15 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 30 కోట్లు నిధులు వేచించి కూడా ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా శాశ్వత పనులు కావచ్చు, ఇటు తాత్కాలిక పనులను అయితే ఏర్పాటు చేసింది. భక్తులకు పుణ్యస్థానానికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం ముందస్తుగానే ఇక్కడ భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటు నేరుగా పుష్కర స్థానానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సీదాగా గోదావరి నది తీరంలోకి వచ్చే విధంగా కూడా నీళ్ళలోకి వచ్చే విధంగా కూడా తాత్కాలికంగా ఇటు రోడ్లను వేసిన పరిస్థితి ఉంది. ఇటు ఎండాకాలం వేసవిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు ఏదైతే అధికారులు ఇటు త్రాగునీరు సంబంధించి కావచ్చు, ఇటు మరుగుదొడ్లకు సంబంధించి కూడా అనేక భక్తులకు సౌకర్యాలు ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి కూడా ఇప్పటికే ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా ఇటు ఈ సరస్వతి అంత పుష్కరాలకు సంబంధించి కూడా ఇటు స్వయంగా ఇటు గవర్నర్తో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆహ్వాన పత్రాలు అందజేసిన నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండవసారి ఇటు సరస్వతి అంత పుష్కరాలకు సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. భక్తులకైతే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దాదాపుగా ఈ యొక్క సరస్వతి అంత పుష్కరాలు రేపు మొదలవుతాయి. రేపటి నుంచి దాదాపుగా 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క అంత పుష్కరాలు కొనసాగనున్నాయి. దాదాపుగా 12 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ప్రభుత్వం అయితే ఈ సరస్వతి అంత పుష్కరాలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కాళేశ్వరంలో ఉంది. విడుదల సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, కాళేశ్వరం నుండి.